పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి రికార్డుల్లో తనను వివాహితగా పేర్కొనవద్దని కోర్టును ఆశ్రయించింది. బిడ్డ తండ్రి పేరును రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా కోర్టును విన్నవించింది. ముంబై కోర్టులో ఓ 22 ఏళ్ల తల్లి చేసిన ఈ వాదన అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని ముంబై ప్రాంతంలో బోరివలి ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతిని పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. దీంతో 2014 నవంబర్ నెలలో ఆమె ఓ చిన్నారికి జన్మనిచ్చింది. అయితే కూతురు పుట్టిన తర్వాత ఆమెను వివాహితగా పేర్కొంటూ తండ్రి పేరును కూడా రికార్డుల్లో నమోదు చేశారు. తాజాగా ఆ వివరాలను తొలగించాలని కోరుతూ ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తాను పెళ్లి చేసుకున్నందువల్ల అవివాహితగానే రికార్డుల్లోనూ పొందుపరచాలని కోరింది. సింగిల్ పేరెంట్గా తన వివరాలను నమోదు చేయాలని విన్నవించింది. దీనిపై బాంబే మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్కు అఫిడవిట్ సమర్పించినా వారు తిరస్కరించారని సదరు మహిళ కోర్టులో వాపోయింది. యువతి అభ్యర్థనపై స్పందించిన కోర్టు దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని, మహిళ మున్సిపాలిటీకి సమర్పించిన దరఖాస్తును తమకు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ మంజులా చెల్లూర్, జస్టిస్ నితిన్ జందార్ల బాంబే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో తెలుగు మోజో కథలు ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి లైక్ కొట్టండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్. ఇంటికొక దేవుడు, ఊరికొక దేవత. దేవుడెవరు? భయం, భక్తి, నమ్మకం కలిపితేనే దేవుడు. మనిషి దేవుడు, పంచభూతాలు కలిపితేనే దేవాలయం. దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు. అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు. ఇంతకీ ఆ దేవుడెవరు? పూర్వం దేవాలయాలను కట్టించింది మనిషేనా లేక గ్రహాంతర వాసులా? దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా? నైవేద్యంగా పెట్టే పండ్లు పలహారాలు తింటాడా? మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి. మిస్ అవ్వకండి.